బీహార్లో నిర్వహించినటువంటి ఎస్ఐఆర్ ఏదైతే ఆ ఓట్ల సమగ్ర సర్వే ఉందో దాన్ని నిర్వహించకుండా అడ్డుపడడానికి ఇప్పుడు రాహుల్ గాంధీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మొన్న ఇది అణుబాంబు పేలుస్తానన్నాడు. దాని గురించి ఏమొచ్చేసి కర్ణాటకలో ఉన్నటువంటి మహదేవపుర నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు చోరీ అయ్యాయన్నాడు. అలాగే ఈసీ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా ఓట్ల చోరీకి పాల్పడిందని విమర్శించాడు. ఇప్పుడు దాని గురించి డిక్లరేషన్ ఇమ్మని సంతకం చేయమని చెప్తుంది ఈసీ. మేము తప్పు చేశాం కదా, మీరు డిక్లరేషన్ ఇవ్వండి, దాని గురించి మేము ఎంక్వైరీ చేయిస్తాం, మీరు కూడా ఎంక్వైరీ చేయించండి. కానీ దాని గురించి ముందు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించాలి కదా. మీరు ఏవైతే ప్రెజెంటేషన్ ఇచ్చారో పవర్ ప్రెజెంటేషన్, దాని మీద మీరు డిక్లరేషన్ ఇవ్వండి. అలాగే ప్రపంచానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్ చూపించండి, కోర్టులో కూడా సబ్మిట్ చేయండి, మా మీద కేసు పెట్టండి. అంతేగాని ఇలాగా మీరు పవర్ ప్రెజెంటేషన్ ద్వారా ఏవేవో చూపించేసి మమ్మల్ని తప్పుదో పట్టిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. అలాగే ఇప్పుడు మహాదేవపురంలో కూడా మీరు 1,00,000 ఓట్లు గల్లంతయ్యాయి అన్నారు కాబట్టి దాని గురించి కూడా మీరు నిజమైనటువంటి 1,00,000 ఓట్లు ఏమున్నాయో, అనర్హులైనటువంటి 1,00,000 ఓట్లు మేము ఇచ్చామన్నారు కదా, దాని యొక్క లిస్టు కూడా మీరు విడుదల చేయాలంటూ ఈసీ అయితే ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది. కర్ణాటకలో ఉన్నటువంటి సీఈఓ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చింది. అయితే రాహుల్ గాంధీ ఏమంటున్నాడంటే, మేము ఎన్నికల కమిషన్ అడిగేది ఒకటే, సరైనటువంటి ఓట్ల జాబితా ఇవ్వండి అని. నిజానికి ఎన్నికల కమిషన్ ఇంతకు ముందే 12 పార్టీలకి బీహార్లో ఈ ఎన్నికల యొక్క ముసాయిదా ఇచ్చింది. దీనికి సంబంధించి మొత్తం లిస్ట్ అంతా ఇవ్వడం జరిగింది. అందులో ప్రక్షాళన ఎందుకు చేస్తున్నాం, ఎవరెవరిని ప్రక్షాళన చేస్తున్నాం, ఆ ఓట్లేంటి, చనిపోయిన వారు ఎందరూ, స్థానచలనం చెందినటువంటి వారు ఎంతమంది, అలాగే 1 కంటే ఎక్కువ ఓట్లు ఎంతమంది ఉన్నాయి, ఇవన్నీ కూడా తీస్తుంటే ఒప్పుకోవడం లేదు. అంతెందుకు, నిన్నే కదా 8వ తరగతి ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయికి, ఫరీదా అనే ఒక అమ్మాయికి ఓటు హక్కు ఉంది అక్కడ, దాన్ని కూడా తీస్తేనేమొచ్చేసి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే ఇంకేమనాలి? అది పారదర్శకత ఇంకెక్కడుంది? ఈసీలో ఉందా, వాళ్ళలో ఉందా? ఇప్పుడు ఫరీదా అనే ఒక అమ్మాయి 8వ తరగతి చదువుతుంది, 13 సంవత్సరాల పాప. ఆ పాపకి ఏమొచ్చేసి ఓటు హక్కు ఉంది, ఆవిడేం బంగ్లాదేశ్ రోహింగ్యా. మరి ఈ విధంగా ఓట్లు ఇస్తుంటే, వాళ్ళని తీస్తుంటే మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇవన్నీ చేస్తున్నారంటే పారదర్శకత ఎక్కడ ఉంది? ఓట్లు చోరీ ఎవరు చేస్తున్నారు? ఓట్లు ప్రక్షాళన ఎందుకు చేయాలో మీకు అర్థమవుతుందా?